చేసుకోవచ్చు. కాకపోతే మనకి చీజ్ పిజ్జా బర్గర్స్లోనే తెలుసు కదా, సో హై కార్బోహైడ్రేట్స్తో కలపటం వల్ల చీజ్ని బ్యాడ్ అని అనుకుంటున్నారు. అలా కాకుండా చీజ్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే మనమే ఇంట్లో హెల్తీ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ చీజుల్లో ఏంటంటే 2000 రకాల చీజులు ఉంటాయి. కొన్ని ఫెర్మెంట్ చేసి చేస్తారు, కొన్ని ఫెర్మెంట్ చేయకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఫెర్మెంట్ చేయలేని చీజులు ఏంటి అంటే పన్నీర్, కాటేజ్ చీజ్ లాంటివి. ఇవేంటంటే వేడి చేసినా సరే కరిగిపోవు, ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెర్మెంట్ చేసిన చీజులు ఏంటి అంటే మోజరెల్లా చీజు, పర్మెజాన్ చీజు, చెద్దార్ చీజు. ఇవేంటంటే వేడి తగలగానే కరిగిపోతూ ఉంటాయి. ఫెర్మెంట్ చేసిన చీజులు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ప్లస్ అందులో ప్రొబయోటిక్స్ కూడా ఉంటాయి. కానీ ఫెర్మెంట్ చేయలేని చీజులు అంటే ఇప్పుడు చెప్పాను కదా పన్నీరు, కాటేజ్ చీజులు, అవేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, ప్లస్ అందులో ప్రొబయోటిక్స్ కూడా ఉండవు. మనం ఈ చీజ్ ప్రోడక్ట్స్ని డైలీ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్